ఎన్సిఈఆర్టీ ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి విద్యాబోధనకు సంబంధించిన కోర్సులు తయారు చేసేటటువంటి ఈ సంస్థ 77 ఏళ్లలో కమ్యూనిస్టుల చేతుల్లోనే నలిగిపోయి భారతీయ సంస్కృతిని నాశనం చేసి భారతీయ సంస్కృతిలో మన పోరాట యోధుల గురించి ఏమాత్రం రాయకుండా మన వాళ్ళని చంపేసినా మన వాళ్ళని నాశనం చేసినా మన జాతుల్ని అన్యాయం చేసినటువంటి వాళ్ళ గురించి గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళని మంచిగా చూపేందుకు మన వాళ్ళని దొంగల్ని చేస్తూ మన మెదళ్లలో విషాన్ని నింపి తరతరాల్ని నాశనం చేసినటువంటి ఎన్సీఆర్టీని మార్చాలి, పాఠ్యపుస్తకాలు మార్చాలి అన్నటువంటి ఆలోచనలో 11 ఏళ్ల తర్వాతన మోడీ సర్కార్ ఇప్పటికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీ మెంబర్స్ని మార్చాలా, కొత్త వాళ్ళు రావాలా, కొత్త పరిశోధనలతో కలిసిన పుస్తకాలు తయారు చేయాలి. ఇదంతా ఇప్పటికీ మొఘలులు అంటే విజేతలు అని ప్రొజెక్ట్ చేశారు. అనేక సార్లు ఓడారు. భారతదేశం మీద దండయాత్రలు చేసిన రాజులు అనేక సార్లు ఓడారు. ఓడినా మళ్ళీ మళ్ళీ దండయాత్రల ద్వారా చివరిలో మనలో ఉన్న అనైక్యత, ఇప్పుడు మన దేశంలో మన పక్కనే ఉండే దేశద్రోహులు, మన మధ్యలోనే ఉండేటటువంటి దేశ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి దేశద్రోహుల్ని కలుపుకొని గెలిచారు. అది మొఘలులు మొఘలులే అత్యధిక కాలం పరిపాలించారని ప్రచారం చేసేటటువంటి మన దేశంలో అహోం వంశస్థులు 600 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించారు. కానీ టోటల్గా అన్ని దేశమంతా కాదు, ఒక్కొక్కరు కొన్ని ప్రదేశాలు అన్నమాట. వీళ్ళు 17 సార్లు వీళ్ళను ఓడించడానికి మొఘలులు చేసిన ప్రయత్నం విఫలమై చివరికి వాళ్ళ జోలికి రాకుండా వదిలేశారు. ఎవరు వీళ్ళంటే అస్సాంని పరిపాలించినటువంటి అహోం వంశస్థులు. వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర ఇంతకాలానికి ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో అన్నటువంటిది రావటం అన్నది చాలా ఆనందకరమైనటువంటి అంశం.